ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్. అదేంటంటే ఆరావళి మౌంటైన్ ఇష్యూ అన్నమాట. అసలు ఈ ఇష్యూ మీద ఎందుకు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏంటైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. రీసెంట్గా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక డెసిషన్ తీసుకుంది. అదే ఆరావళి హిల్స్ వచ్చేసి అసలు హిల్స్ కాదు అని చెప్పింది. ఎందుకని చెప్పిందంటే ఇంతకుముందు మనం ఏదైనా ఒక దాన్ని హిల్ అనాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే అది ఖచ్చితంగా 30 మీటర్లు ఎత్తుండాలి, 4 డిగ్రీల స్లోప్ అయితే ఉండాలన్నమాట. అయితే రీసెంట్గా ఆ డెఫినేషన్ చేంజ్ చేస్తూ ఏదైనా ఒక దాన్ని హిల్లు కొండలానంటే అది ఖచ్చితంగా 100 మీటర్లు ఎత్తుండాలి అని అయితే చెప్పిందనమాట. సో ఈ లెక్కను చూసినట్లయితే మన ఆరావళి మౌంటైన్ రేంజ్ సుమారు 670 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల మధ్యలో ఉంది. దీంట్లో 91% హిల్స్ వచ్చేసి లెస్ దెన్ 100 మీటర్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ హిల్స్ కిందకి రావు. ఇవన్నీ హిల్స్ కిందకి రానప్పుడు ఏంటంటే వీటిలో మైనింగ్ చేసుకొని అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. సరే, దీంట్లో మైనింగ్ చేస్తే మన దేశానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఆరావళి మౌంటైన్ రేంజ్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో అయితే స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇది 90% పైగా అయితే రాజస్థాన్లో ఉంటుంది. మనకు తెలుసు రాజస్థాన్లో థార్ డెజర్ట్ ఉంటుంది అనమాట. ఈ థార్ డెజర్ట్ నుంచి వచ్చే ఇసుకని అయితే ఇది న్యాచురల్ బ్యారియర్గా అయితే స్టాప్ చేస్తుంది. ఈ ఆరావళి హిల్స్ రేంజ్ కానీ లేకుండా ఉన్నట్లయితే ఆ ఇసుక మొత్తం అయితే నార్త్ ఇండియా సైడ్ అయితే ఫ్లో అవడం వల్ల మనకు ముందుగానే తెలుసు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎలాగుందో. ఇప్పుడు కనుక ఆ ఆరావళి మౌంటైన్ రేంజ్ లేకపోతే ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంకా చాలా ఎక్కువైపోద్ది అనమాట. ఆ ఢిల్లీకే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియాకి అయితే ఈ థార్ డెజర్ట్ స్ప్రెడ్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ అయితే ఎక్కువ అవుద్ది. సో ఇందు కారణంగా అయితే మనకి ఈ రాజస్థాన్లో, హర్యానాలో, గుజరాత్లో ఉండే వాళ్ళు అయితే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన ని చంపేసి డెవలప్ అవడం కాదు, తో పాటు డెవలప్ అవడం. అలాగే అవద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఆరావళి మౌంటైన్ రేంజ్ వచ్చేసి మన హిమాలయాస్ కాడికి పురాతనమైన అనమాట. వీటి ఏజ్ సుమారు 200 నుంచి 300 కోట్ల సంవత్సరాలు. అంత పురాతనమైన పర్వతాలని ఈ రోజు మనం కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసుకొని అవి అసలు పర్వతాలే కాదని వాటిని మైనింగ్ చేయడం ఎంతవరకు కరెక్టో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.